వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుంధర ట్రేడర్స్. ఈరోజు న్యూలీ లాంచ్డ్ అశోక్ లైలాండ్ T1012 OT6R దాని గురించి మనం డీటెయిల్ తెలుసుకోబోతున్నాము. దీంట్లో ఏమేమంటే APDA అంటే ఏమి, తర్వాత సేఫ్టీ పరంగా ఇంక్రీజ్ చేసినది ఏమి, తర్వాత డ్రమ్ సైజ్ కానీ టైర్ సైజ్ కానీ, తర్వాత మెగా బ్రేక్స్ అంటే ఏమి, దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకోబోతున్నాము. ఇక్కడ చూడొచ్చు న్యూలీ లాంచ్డ్ లైలాండ్ TF2012. సో దాని ఫ్రంట్ రేడియేటర్ కానీ, గ్రిల్ కానీ, హెడ్లైట్స్ కానీ, తర్వాత మన సేఫ్టీ బంపర్ కానీ, తర్వాత బ్రేక్ ఛాంబర్స్, బ్రేక్, తర్వాత రేడియేటర్, ఇంటర్కూలర్, టర్బో అన్నీ హెవీ ఇచ్చారన్నమాట. సో దీంట్లో మనం చూసుకున్నప్పుడు ఇంజిన్ వచ్చేసేసి హెచ్ సిరీస్ ఇంజిన్ అనమాట. పవర్ వచ్చేసి 200 HP at the rate of 2000 RPM ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం ఫ్రంట్లో చూసుకున్నప్పుడు ఎయిర్ క్లీనర్ ఇంటేక్, తర్వాత దాన్ని ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకున్నకి, తర్వాత డ్రైవర్ సైడ్ వచ్చినప్పుడు టెంపరీ క్యాబిన్ విత్ స్టీరింగ్ వీల్. సో ఇవన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. సో ఎక్సిలేటర్ ఇవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టంలో వర్క్ అవుతుంది అనమాట, EMS సిస్టమ్ అనేసి. సో ఇంజిన్ ECU నుంచి కంట్రోల్ వచ్చి ఇవన్నీ డివైజెస్ అన్నీ మన ECUలో వర్క్ అవుతుంది. మన పార్కింగ్ బ్రేక్ కానీ, హ్యాండ్ బ్రేక్స్ కానీ, తర్వాత స్టీరింగ్, పవర్ బ్రేక్స్, ABS SCAM బ్రేక్స్ అంటారు అనమాట. ఇక్కడ చూడొచ్చు EATS ఎగ్జాస్ట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ సిస్టమ్ అనమాట. సో మాడిఫైడ్ న్యూ మోడల్ అనమాట. సో దీంట్లో మనం చూసుకున్నప్పుడు హార్మ్ఫుల్ గ్యాసెస్ని మినిమైజ్ చేసి నార్మల్ N2ని రెడ్యూస్ చేసి మనకి ఇస్తుంది అనమాట. దీన్ని EATS అంటారు అనమాట, ఎగ్జాస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ అని చెప్తారనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ మాడిఫైడ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు హెవీ చాసీ విత్ ఎయిర్ బ్రేక్స్, ఎయిర్ బూస్టరు, తర్వాత మన ESR కానీ, తర్వాత షాక్ అబ్జర్వర్స్ కానీ అన్నీ హెవీ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు దీంట్లో బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు ఈ మాదిరిగా ఉంటుంది. దీంట్లో ఇంజిన్ వచ్చి హెచ్ సిరీస్ 6 సిలిండర్ అనమాట. CRS ఇంజిన్ అనమాట, కామన్ రైల్ డీజిల్ ఇంజెక్షన్ ఇంజిన్. పవర్ వచ్చేసి 200 HP ఉంటుంది. సో మనకి దీంట్లో అవుట్పుట్ చూసుకున్నప్పుడు మనకి 24 volts ఎలక్ట్రికల్ ఉంటుంది. క్లచ్ వచ్చేసి 380 mm డయా ఉంటుంది, డయాఫ్రమ్ మస్టెడ్. పవర్ స్టీరింగ్ మ్యాక్సిమం పవర్ వచ్చేసి 147 kW at the rate of 2000 RPM ఉంటుంది. మ్యాక్సిమం టార్క్ వచ్చి 700 Newtons at the rate of 1000 to 1900 RPM ఉంటుంది అనమాట. సో దీంట్లో మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 350 liters ఉంటుంది, అల్యూమినియం స్టీల్ ట్యాంక్ అనమాట. టాప్ స్పీడ్ వచ్చేసి 80 km/h అనమాట. సో మనకి దీంట్లో ట్రాన్స్మిషన్ చూసుకున్నప్పుడు 7 speed గేర్ బాక్స్ అనమాట. 6 ఫార్వర్డ్ 1 రివర్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు హెవీ గేర్ బాక్స్, హెవీ జాయింట్, తర్వాత బ్రేక్ పైప్స్ కానీ, ఎయిర్ ట్యాంక్ కానీ, తర్వాత అన్లోడర్ వాల్ డిస్ట్రిబ్యూటర్ యూనిట్ అనమాట. సో దీంట్లో మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఎయిర్ డ్రైయర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అంటారు, APDA అనమాట. సో తర్వాత ఇక్కడ మనం ఇక్కడ వచ్చినప్పుడు మెగా బ్రేక్స్ అనమాట. ఇది వచ్చేసి మన రిటార్డ్ బ్రేక్స్ అని కూడా పిలుస్తారు అనమాట. దీనిది యూజ్ ఏమంటే టు ఇంక్రీజ్ ది లైనింగ్ లైఫ్ అనమాట మన బ్రేక్స్లో. తర్వాత ఇంక్రీజ్ టైర్ లైఫ్ అండ్ బ్రేక్ డ్రమ్ లైఫ్. సో రెడ్యూజెస్ డ్రైవర్ కంఫర్ట్, రెడ్యూజెస్ వెహికల్ డౌన్ టైమ్, ఇంక్రీజ్డ్ ప్యాసింజర్ కంఫర్ట్ అనమాట. బ్రేక్స్ అప్లై చేయగానే మనకి రిటార్డ్ బ్రేక్స్ అప్లై అవుతాయి అనమాట. ఇంక్రీజ్డ్ డ్రైవర్ కాన్ఫిడెన్స్ అనమాట. అంటే ABS విత్ మెగా బ్రేక్స్లో ఏమంటే మనకి రిటార్డ్ బ్రేక్స్లో మన బ్రేక్ అప్లై చేయగానే వెహికల్ కంట్రోల్లో ఉంటుంది అనమాట, అన్నెసరీ స్కిడ్ కాకున్నట్టుగా. సో ఇదంతా వచ్చేసి డ్రైవర్ సేఫ్టీ, కంఫర్ట్ ఆఫ్ డ్రైవర్, తర్వాత ప్యాసింజర్ సేఫ్టీకి అనమాట ఇచ్చిండేది. సో ఇక్కడ చూడొచ్చు మనం ఫ్యూయల్ కిక్కర్ కానీ, ఫ్యూయల్ ట్యాంక్ కానీ అన్నీ హెవీగా ఇచ్చారన్నమాట. సో ఇక్కడ మనం ఫ్రంట్లో చూసుకున్నప్పుడు ఎయిర్ బ్రేక్ ఛాంబర్స్ విత్ స్ప్రింగ్ ప్లేట్, రేర్కి వచ్చినప్పుడు మనకి బ్రేక్ ఛాంబర్స్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఏమంటే మనకి స్లీపర్ బస్సెస్లో కానీ దీంట్లో కంఫర్ట్ కోసం ఇది ఇచ్చారనమాట. ఇక్కడ చూడొచ్చు మన హెచ్ టైప్ ప్యాడ్ కానీ, జూలా, తర్వాత మన V-rod బెడ్ హౌసింగ్ పైన ఇవన్నీ హెవీగా అనమాట. సో ఇక్కడ చూడొచ్చు SCAM బ్రేక్స్ విత్ మనకి ఎయిర్ సస్పెన్షన్, రబ్బర్ అండ్ లిప్ స్ప్రింగ్ అనమాట. దీంట్లో టైర్ సైజ్ వచ్చి 295 ATR 16 PR ట్యూబ్లెస్ ఉంటుంది. సో హెవీ షాక్ అబ్జర్వర్ విత్ ఎయిర్ బ్యాగ్స్ అనమాట. సో మనకి ఎయిర్ సస్పెన్షన్లో కంఫర్ట్ అండ్ సేఫ్టీ కూడా ఉంటుంది అనమాట. బ్రేక్స్లో SCAM బ్రేక్స్ ఉంటుందన్న. సో ఇక్కడ చూడొచ్చు హెవీ చాసీ విత్ బ్రాకెట్. బ్యాక్లో చూసుకున్నప్పుడు క్రాస్ బంపర్ కానీ, మన సైడ్ ఇండికేటర్స్ కానీ అన్నీ హెవీ ఇచ్చారనమాట. వన్స్ బస్ బాడీ బిల్డింగ్ అయినప్పుడు ఈ లైట్స్ని బాడీలో ఫిట్ చేస్తారనమాట. బిఫోర్ బాడీ బిల్డింగ్కి మాదిరిగా మనకు కనిపిస్తుంటుంది.
సో దీంట్లో లెంత్ చూసి 11745 mm ఉంటుంది, విడ్త్ వచ్చేసి 2570 mm ఉంటుంది. సో ఇక్కడ మనం ఓవరాల్గా చూసుకుని ఇక్కడ చూడొచ్చు, మనము చాసీ నుంచి ముందుకు వచ్చినప్పుడు వీల్ బేస్ వచ్చి 600 mm ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకి 37 సీటర్ అనమాట, స్లీపర్ బస్సు. ఇక్కడ చూడొచ్చు రేర్ సస్పెన్షన్ కానీ హౌసింగ్ కానీ అన్నీ ఏవో ఇచ్చారనమాట. సో దీని ప్రైజింగ్ వచ్చేసి 27.75 to 29 lakhs ఉంది. సో దీంట్లో మైలేజ్ వచ్చేసి 3.5 to 4.7 km/L ఉంది. ఫ్యూయల్ పంప్ వచ్చి కామన్ రైల్. ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ వచ్చి 5660 cc ఉంటుంది అనమాట. సో ఇక్కడ బ్యాక్లో చూసుకున్నప్పుడు హెవీ షాక్ అబ్జర్స్, హెవీ సస్పెన్షన్ విత్ ఆల్ అసెసరీస్ కూడా అన్నీ హెవీ అనమాట. సో దీంట్లో ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 350 liters ఉంటుంది. టైర్ సైజ్ వచ్చేసి మనకి ట్యూబ్లెస్ టైర్స్ వచ్చేసి 295/80 × 16 PR ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫ్రంట్లో చూసుకున్నప్పుడు జాయింట్ కానీ, క్రాస్ మెంబర్స్ కానీ, బ్రేక్ ఛాంబర్స్ కానీ, తర్వాత రబ్బర్ అండ్ లీవ్ స్ప్రింగ్ కానీ, ఫ్రంట్ సస్పెన్షన్, రేర్ సస్పెన్షన్లో, తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్, డిజిటల్ విత్ మైలేజ్ ఇండికేటర్ కూడా దీంట్లో ఇచ్చారనమాట. సో మనకి ఇక్కడ చూసినప్పుడు బ్యాటరీ కట్ ఆఫ్ స్విచ్ కానీ, వ్యాక్యూమ్ పైప్స్ కానీ అన్నీను హెవీగా ఇచ్చారనమాట. సో వెహికల్ ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా మనకి ప్రాబ్లం కాకున్నట్టుగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు హెవీ బ్యాటరీస్ అనమాట, 24 volts, 150/200 Ah బ్యాటరీస్. తర్వాత మన హెవీ చాసీ, ఫ్రంట్ బ్రాకెట్ కానీ, ఫ్రంట్ సస్పెన్షన్ విత్ లీవ్ స్ప్రింగ్ అనమాట. సో దీంట్లో వచ్చేసి పవర్ స్టీరింగ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ సస్పెన్షన్, రబ్బర్ అండ్ లీవ్ స్ప్రింగ్, రేర్ వచ్చేసి రబ్బర్ అండ్ లీవ్ స్ప్రింగ్స్ విత్ ఎయిర్ సస్పెన్షన్ బూస్టర్స్ అనమాట. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు హెవీ ఇంజిన్ విత్ హెచ్ సిరీస్ అనమాట. పవర్ 200 HP ఉంటుంది దీంట్లో. సో న్యూలీ మాడిఫైడ్ ఇంజిన్స్ అనమాట. సో ఎస్పెషల్లీ ఫర్ స్లీపర్ బస్సెస్కి యూజ్ చేస్తారనమాట. దిస్ ఆల్ హెచ్ సిరీస్ ఇంజిన్ వచ్చి న్యూ టర్బో, ఇంప్రూవ్డ్ టర్బో ఐజిన్ 6 టెక్నాలజీలో వర్క్ అవుతుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి EATS కానీ, తర్వాత మాడిఫైడ్ ఇంజిన్, మాడిఫైడ్ టర్బో విత్ హయ్యర్ మైలేజ్ అనమాట. అందుకోసమే లైలాండ్ ఈస్ ది బెస్ట్ వెహికల్ ఫర్ ఇండియన్ రోడ్ కండిషన్ అని ప్రూవ్డ్ అనమాట. సో ఇది వచ్చేసి 37 seater కింద చెప్తున్నారు. సో అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేసి 27.75 to 29 lakhs అప్రాక్సిమేట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఫ్రంట్లో చూసుకున్నప్పుడు మన రేడియేటర్ కానీ, పవర్ స్టీరింగ్ కానీ అన్నీ హెవీ ఇచ్చారనమాట. దిస్ ఈజ్ బిఫోర్ గోయింగ్ ఫర్ బాడీ బిల్డింగ్ ఈ మాదిరి మనకు కనిపిస్తుంది. సో దీనిపైన స్లీపర్ బస్ లాగా మొత్తం ఫ్యాబ్రికేషన్ అయిన తర్వాత కంప్లీట్లీ క్లోజ్ అవుతుంది అనమాట. ఓన్లీ చాసీ ఉన్నప్పుడు మనకి ఫ్రంట్ చాసీ, క్యాబిన్, టెంపరీ క్యాబిన్, తర్వాత మన హెడ్లైట్స్, బ్రేక్స్, డీవాల్ అసెంబ్లీ, ఎయిర్ డ్రైయర్, డిస్ట్రిబ్యూటర్ యూనిట్ అసెంబ్లీ అన్నీ ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ ఐజిన్ 6 టెక్నాలజీలో సేఫ్టీ పరంగా కానీ, మైలేజ్ పరంగా కానీ హెవీ ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఏమంటే డ్రైవర్ కంఫర్ట్, ప్యాసింజర్ కంఫర్ట్ ఉంటుంది. సో టైర్ మైలేజ్ ఉంటుంది. ఇవన్నీ మనకు ఉంటాయి అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.